ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మనది వేదాంత దర్శనంలోని సూత్రము హేయత్వా వచనాచ్చ. హేయత్వా వచనాత్ చ అంటే ఈ ప్రకృతి నిష్ప్రయోజనమా అనేది ఒక ప్రశ్న. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రకృతి నిష్ప్రయోజనముగా లేదు. ప్రకృతి అంటే ఇక్కడ ఏంటి? సృష్టి, ఈశ్వరీయ కార్యరూప జగత్తు. ఇది వ్యర్థముగా లేదు. సువర్ణాది పదార్థాలు కానీ, పుత్రులు పౌత్రులు, బంధువర్గము, మిత్రవర్గము, శుభకార్యాలు, ఈ ఉత్సవాలన్నీ కూడా వ్యర్థమైనవి కావు. కానీ ఇక్కడ వేదాంతకారుడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు కైవల్య ప్రాప్తి కలుగాలి, కైవల్యమును పొందాలి అనుకున్నటువంటి ఆత్మకు ఏది ప్రధానంగా ఉండాలి, ఏది అప్రధానంగా ఉండాలని మాత్రమే చెప్తున్నాడు. అర్థమైందా? ఏ జీవాత్మ అయితే మాతృగర్భములో ప్రవేశించి వివిధ యాతనలు అనుభవించి ఇక అలసిపోయాను, నాకు ఈ జగత్తు అర్థమైంది, నేను ఈ జన్మ మరణాల నుండి నేను విడుదలవ్వాలి అనుకుంటున్నటువంటి ఆ దృఢ ఆత్మకు మాత్రమే ఈ వేదాంతము ఉపదేశింపబడి ఉంది. ఏ ఆత్మ అయితే జన్మ మరణ చక్రాల నుండి విడుదలవ్వాలి అనుకుంటుందో ఆ ఆత్మకు మాత్రమే వేదాంత దర్శనం ఉపదేశింపబడి ఉంది. అంటే శ్రావ్యము ప్రతి ఆత్మ చెయ్యాల్సిందే. ఆత్మకు స్వాభావిక జ్ఞానం లేదు, ఆత్మకు నైమిత్తిక జ్ఞానం ఉంది. అందుకనే ఋషులు ఏం చెప్తున్నారు అంటే, బ్రహ్మనిష్ఠుడైనటువంటి వ్యక్తియే మోక్ష ప్రాప్తిని పొందుతాడు. మోక్షమును పొందాలి అంటే ఆ జీవాత్మ ప్రకృతి చేత ఏర్పడినటువంటి శరీరములో ఉన్నప్పుడే అతనిని దర్శించుకోగలిగితే అప్పుడు కదా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. జీవాత్మకు వివేకం కలిగింది, ఓ ఇదంతా నశ్వర పదార్థము, ఇవి శాశ్వతము కాదు, అరోగాలు, వ్యాధులు, మరణాలు అని శబ్ద జ్ఞానముతో జీవాత్మకు మోక్ష ప్రాప్తి రాదు.
నా దగ్గర చాలా ధనం ఉంది, నేను చాలా పుణ్యకార్యాలు చేసేస్తాను అంటే మోక్షం వస్తుందా? రాదు. రాదు. బ్రహ్మ గురించి వర్ణించిన మోక్షము రాదు. రాదు. ఏమంటున్నాడు అంటే ఆ జీవాత్మ తన మస్తిష్క భాగమున గల ఆ చక్రమున ఆత్మ పరమాత్ముని దర్శించుకుంటేనే మోక్షం కలుగుతుంది. అది ఒక్కరోజు దర్శించుకుంటే కలుగుతుందా అంటే అది కూడా మనకు అర్థం కావాలి. ఒకరోజు చాలా నిష్ఠగా కూర్చున్నాం, బాగా ప్రయత్నం చేశాము, ఆత్మ సాక్షాత్కారం జరిగింది, ఒకరోజు అయిపోతుందా? శరీరములో ఉన్నంత వరకు జీవాత్మ ప్రతి నిమిషము బ్రహ్మను దర్శించుకోవలసిందే. ఈ సూత్రం మీకు చాలా అర్థం కావాలి. అంటే సహస్రార చక్రమున జీవాత్మ బ్రహ్మను దర్శించుకున్న తర్వాత మరి వంట వార్పులు, వ్యాపారము, ఉద్యోగము, ఇవన్నీ లౌక్యమైన కార్యములు ఉంటాయి కదా, అంటే ఇవన్నీ వదిలిపెట్టమంటారా అంటే ఇక్కడ అదే మనం తెలుసుకోవాలి. బ్రహ్మ దర్శనం, బ్రహ్మ సాక్షాత్కారం సంధి సమయాల యందే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోండి. జీవాత్మకు పరమాత్ముడు ఆకాశమున నక్షత్రాలు తగ్గుముఖము బట్టి సూర్యుని కాంతి వృద్ధి చెందుతున్నప్పుడు అట్టి సమయములోనే ఆత్మకు బ్రహ్మ దర్శనం జరుగుతుంది. ఎప్పుడైతే నక్షత్రాలన్నీ పోతాయో, సూర్యుని కాంతి మొత్తం ఆకాశంలో నిండిపోతుందో అప్పుడు జీవుడు ఎంత ప్రయత్నించినా బ్రహ్మ దర్శనం ఇవ్వడు. ఎందుకంటే సూర్యోదయ సమయములో, సూర్యోదయం అయిన సమయము నుండి సూర్యాస్త సమయము వరకు జీవుడు తన విద్యుక్త కర్తవ్య కర్మలే చెయ్యాలి. అర్థమవుతుందా సిద్ధాంతం? సూర్యోదయ సమయము నుండి సూర్యాస్త సమయం వరకు మానవుడు తన విద్యుక్త కర్తవ్య కర్మలనే చేసుకోవాలి. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తూ నక్షత్రాలు పైకి లేస్తున్నాయో ఆ సమయము పరమాత్ముని కలయిక సమయము. ఉదయమేమో నక్షత్రాలు సన్నగిల్లుతూ సూర్యుని ప్రకాశం పెరుగుతున్న సమయం. మరొక సమయం ఏమిటి? సూర్యుడు అస్తమిస్తాడు, నక్షత్రాలు వెలుగుతున్న సమయం. ఈ రెండు సమయాల యందే ఆత్మకు బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. అందుకనే బ్రహ్మను దర్శించుకోవాలి అనుకునేవారు, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనుకునేవారు 2:45 నుంచి 6 లోపే బ్రహ్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చెయ్యాలి. అటులనే సాయంత్రము 6 నుంచి కొంచెం శివరాత్రి నుండి శివరాత్రికి ముందు 5:45 నిమిషాల నుండి, సాయంత్రం 5:45 నిమిషాల నుండి 7 వరకు మాత్రమే బ్రహ్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం జరగాలి. మరి మధ్యాహ్నం అంతా ఏమిటి? ఇక్కడ నిరంతరము అన్నాడు. బ్రహ్మ సాక్షాత్కారం జీవుడు ఒక్కరోజు కాదు, శరీరములో ఉన్నంత వరకు ప్రతి శ్వాస ప్రశ్వాసలో బ్రహ్మ దర్శనం అంటే ఏమిటో కూడా మీకు తెలియాలి.
సమయమేమో సంధికాలం, కలయిక సంధికాలం అన్నాడు. మళ్ళీ నిరంతరము అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు దైనందిన జీవితములో వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారములో సత్యం ఉండాలి, న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి, పురుషార్థం ఉండాలి. ఇది మీరు తెలుసుకోవాలి. 2000 యందే ఆత్మ బ్రహ్మ దర్శనం చేసుకోగలుగుతుంది. మరి దినమంతా జీవుడు ఏం చెయ్యాలి అంటే విద్యుక్త కర్తవ్యాలే, ఉద్యోగం చేసుకోవాల్సిందే. ఎందుకంటే గృహస్థుని పైన మాతాపితరులు, ధర్మ సంరక్షకులైన విద్వాంసులని పోషించుకోవడం, భార్య బిడ్డల్ని పోషించుకోవడం, ఇది గృహస్థుని పని. అటులనే స్త్రీ తన భర్తకి, తన పిల్లలకి, తన అత్తమామకి ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి సాధు సన్యాసులకు భోజనాదుల వ్యవస్థ, గృహస్థ జీవితములో నిర్విరామ శ్రమ ఉంటుంది. మీరు అనుకుంటున్నారు, అమ్మ ధనికులుగా ఉన్నాం అనుకోండి, వంటామెకి పనమ్మాయి ఉంటది, అన్నింటికి పనమ్మాయి, అక్కడ నిర్విరామ శ్రమ ఏమిటి అనేది మీకు తెలిసి ఉండాలి. పరమాత్మని యొక్క లెక్కలు వేరు, మానవీయ లెక్కలు వేరు. ఇప్పుడు ఒక పేదవాడు 10 రూపాయలు మాత్రమే దానం చేస్తాడు. ఎందుకంటే వాడికి నెలసరి కష్టపడితే 1000 రూపాయల కంటే ఎక్కువ ఆధారం లేదు. అందుకనే వాడు 10-15 రూపాయలు దానం చేశాడు. ఇంకొక వ్యక్తి ఉంటాడు, అతనికి రోజుకి 1000 రూపాయల ఇన్కమ్ ఉంది. ఒక వ్యక్తికి నెలకు 1000 రూపాయల ఇన్కమ్ దొరకడం కష్టం. మరొక వ్యక్తి రోజు 1000 రూపాయలు సంపాదించుకుంటాడు, అతను కూడా నెలకి 15 రూపాయలు దానమే చేస్తాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, గంటకు 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, అతను కూడా నెలకు 15 రూపాయలు దానం చేశారు. దానము వెల ముగ్గురిది ఏంటి? ఒకటే రకం, కానీ సమానంగానే ఉంది. ఇతను 15 రూపాయలే ఇచ్చాడు, ఇతను కూడా 15 రూపాయలే ఇచ్చాడు, ఇతను కూడా 15 రూపాయలే ఇచ్చాడు. కానీ పరమాత్ముని దృష్టిలో ఎవరు సమర్పణంగా ఇచ్చినట్టు? నెలకి 1000 రూపాయల వాడే సమర్పణ చేశాడు. అలాగే అత్యధిక ధనికులు తమ గృహమునందు సాధు సన్యాసులకు అధిక మోతాదులో భోజనాలను సమర్పించడం లేదు. ఒక పేద స్త్రీ ఒక్కరికి మాత్రమే పెట్టింది, కానీ ధనికులు సంఖ్యా రూపములో ఎక్కువ పలుమార్లు పెట్టవలసి వస్తుంది. అందుకనే పురుషార్థం వీరికి ఉంది, పురుషార్థం వారికి కూడా ఉంది. మీకు ఇంకోటి తెలియాలి, సాధు సన్యాసులకు, ధర్మరక్షక పోషకులకు దానం ఇస్తేనే పుణ్యం వస్తుంది అని మనం తెలుసుకున్నాం సత్సంగంలో. ఇక ఇంటికి వెళ్ళాం, అరే నాకు పుణ్యం రావాలి, నా భార్య బిడ్డలు చాలా సుఖముగా ఉండాలి అంటే ఈరోజు సత్సంగంలో గురువు గారు దానం చేయమని చెప్పాడు అని మీరు ఇంటికి వెళ్ళి మీకు నెల మొత్తంలో 30,000 ఖర్చు వస్తుంది. మీ ఇన్కమ్ అక్కడికక్కడికే సరిపోతుంది. మా అంటే 2-3 కూరలు తగ్గించుకుంటే ఒక 500-400 మిగులుతుంది. కొంచెం శ్రమ చేస్తే 1000 రూపాయలు మిగిలొచ్చు. మీరు గురువు చెప్పాడు కదా అని ఆ 30,000 అక్కడ
అక్కడ ఇచ్చేశారు. నెలంతా మీ పిల్లలు భార్య అనేక కష్టములను అనుభవించాల్సి వచ్చింది. దానికి మీరు అప్పు చేశారు ఫ్రెండ్ దగ్గర. ఇక్కడేమో అప్పు చేసి కుటుంబాన్ని పోషించుకున్నారు, అక్కడేమో దానం చేసుకున్నారు. ఇది సరి అయిన ధర్మ దాన గుణమా చెప్పండి? అర్థమైందా? పరమాత్మను అదే తెలుసుకోండి. దానము చెయ్యడము మన కుటుంబ వ్యవస్థకి సరిపోగా ఇలా పొంగుతదే, దాన్ని మనం దానం చెయ్యాలి. అంతేగాని ఇంటిలో పిల్లలకి విద్య లేదు, ఆ సీజన్ వారి పండ్లు కొనలేకపోతున్నాం, గృహ నిర్మాణం చక్కగా లేదు, విద్యుత్ బిల్లు కట్టడానికి ఇష్టం లేక ఎటువంటి సౌకర్యాలు ఇవ్వడం లేదు, భార్య అనారోగ్యంగా ఉన్న సర్వెంట్ని పెట్టుకోవడం లేదు, దానాలు మాత్రం చేస్తున్నామనంటే ఇది అధర్మయుక్త దానమే. అర్థమైందా? గృహస్థ జీవితములో గృహస్థుడు నిరంతరము శ్రమ చెయ్యాలి, తన భార్యా బిడ్డల్ని విద్యావంతులుగా మార్చుకోవాలి, ఆరోగ్యంగా చూసుకోవాలి, సాధు సంతువులను కూడా కాపాడుకోవాలి. అంటే ఇలా మనము బియ్యము కొలిసేటప్పుడు ఇలా పైన ఏదైతే కొసరు పైన ఉంటుందో అది మాత్రమే దానం మనము చెయ్యాలి. అర్థమైందా? ఎందుకంటే ఒక పాత్రలో మనం నిండుగా తీసాం, అది ఇంకో పాత్రకి వెళ్ళేటప్పుడు తప్పకుండా అది కింద పడుతుంది. అందుకే శాస్త్రం ఏమంటుంది అంటే ఆ కింద పడుతున్న పదార్థాన్ని, మిగులుడు శేషమును లోక కళ్యాణం కోసం ఉపయోగించుకో. అందుకనే మీరు ప్రాచీన పద్ధతి చూడండి, ధాన్యం వచ్చినప్పుడు కుప్ప చెయ్యండి, కుప్ప చెయ్యండి అంటారు. ధాన్యమును డైరెక్ట్ గా డబ్బాలోకి సంచిలోకి నింపరు, దాన్ని ముందు ఒక చోట ఇలా కుప్ప చేస్తారు, చేసి దాన్ని ఇలా అనుమంటారు, ఇలా చెయ్యి కూడా పెడతారు. ఏది ఇటు పడుతుందో దాన్ని కొన్ని గింజలు పక్షులకి, పశువులకి, పేదవాడికి ప్రసాదించండి అనేది మన భారతీయ సాంప్రదాయం. అర్థమైందా? అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ ప్రకృతిని వ్యర్థముగా భావించకు, ఈ ప్రకృతి చాలా ప్రయోజనం కోసమే ఉంది. కాకపోతే అందులో రతివి కాకు. శాస్త్రం ఏమంటుంది అంటే అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అంటాడు. ఒకవేళ జీవాత్మకు ప్రకృతియే అడ్డు ఉంటే ఆ పరమాత్ముడు ప్రకృతిని రచించేవాడే కాదు, అది గుర్తుపెట్టుకోండి. జీవాత్మ యొక్క ఉన్నతికి ప్రకృతి అడ్డుగా ఉంటే పరమాత్ముడు ప్రకృతిని రచించేవాడే కాదు. అదే తెలుసుకోండి. ఋషుల భాషలో జీవాత్మకు ప్రకృతి అడ్డుగా లేదు. పరమాత్ముని పొందాలి అంటే జీవాత్మకు ప్రకృతి అడ్డుగా లేదు. ఏది అడ్డుగా ఉంది జీవాత్మ పరమాత్మకి మధ్యలో? మీ యొక్క వాసనలే, మీ యొక్క కోరికలే, మీ యొక్క అజ్ఞానమే. అర్థమైందా ఇప్పుడు? ఈ ప్రకృతి జీవాత్మకు అడ్డుగా లేదు. ఈ ప్రకృతి జీవాత్మ యొక్క ఉన్నతినే కోరడానికి రచింపబడి ఉంది. సమస్త కార్యరూప జగత్తు అంతా జీవాత్మ ఉన్నతి కొరకే నిర్మాణము చేయబడి ఉంది.
అది వృక్షములు కానివ్వండి, కందమూల ఫలాలు కానివ్వండి, నదులు కానివ్వండి, జలాశయాలు కానివ్వండి, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ధర్మాలు కానివ్వండి, బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర వర్ణములు కానివ్వండి, సమస్తము ఆత్మ కళ్యాణము కొరకే ఉంది. వర్ణాశ్రమ ధర్మాలు కాని, వర్ణములు కాని, కార్యరూప జగత్తు కాని సర్వము ఆత్మ కళ్యాణమునకే ఉంది. కానీ ఆత్మ ప్రకృతి యందు మునిగి తేలుతున్నంతగా తన స్వరూపమునందు ఉండలేకపోవడము వలన వివిధ యాతనలు జీవాత్మ అనుభవిస్తుంది. అర్థమైందా సూత్రము? ఈ కార్యరూప జగత్తు వలన మనం పరమాత్మనికి దూరం అవ్వడం లేదు. విజయత్తమ్మ, మీరు కొన్ని నెలల క్రితం వేసిన ఆన్సర్ కి సమాధానం దొరికిందా? మనం అంటాం కదా, అసలు దేవుడు ఈ సృష్టి రచించకపోతే ఎంత బాగుండు అని. అందుకనే వేదాంతకారుడు ఏమంటున్నాడు, ఈ కార్యరూప జగత్తు నీ ఉన్నతి కొరకే ఉంది. ఇప్పుడు ఇంట్లో ఒక కరెంటు స్విచ్ ఉంటది. కొన్ని స్విచ్ల పక్కన 3 ప్లగ్ రంధ్రాలు, డబుల్ ప్లగ్, 2 పిల్లులున్న ప్లగ్ ఉంటది. ఇప్పుడు ఆ ఫ్లగ్ సిస్టమ్ రాంగా, అందులో వ్రేలు పెట్టేవాడిది రాంగా? వేలు పెట్టేవాడిదే రాంగ్. అదెందుకు అర్థమైంది మరి? అదెందుకు మీకు అర్థమైంది? అంటే దాన్ని ఉపయోగించుకోవాలి. ప్లగ్ పెడితే మనము ఆ వస్తువులు ఉపయోగించుకుంటాం, వేలు పెడితే మన శరీరానికి హాని కలుగుతుంది అనేది జ్ఞానం తోటి. అంటే బాలుడు అందులో పెడతాడు, అమ్మ అందులో, బాలుడు ఆ ప్లగ్ యొక్క రంధ్రాల యందు తన వ్రేలు తల్లి పెట్టదు. ఎందుకంటే తల్లికి అవగాహన ఉంది. బాలునకు అవగాహన లేదు. దాన్నే ఈ సృష్టిలో అన్వయించుకోండి. ఈ సృష్టి ఎవరి ప్రయోజనం కొరకు ఉంది? జీవాత్మ ప్రయోజనం కొరకే, జీవాత్మ ప్రయోజనము కొరకే ఉంది. కానీ జీవుడు సృష్టిని ఉపయోగించుకోడు. ఏం చేస్తున్నాడు జీవుడు? సృష్టిని ఉపయోగించుకుంటున్నాడా, అధికారంలో పెట్టుకుంటున్నాడా? అధికారంలో పెట్టుకుంటున్నాడు. సమస్త మీరు ఇంట్లో మీ అల్మారిలో ఉన్న వస్త్రాలను చూడండి, ఆభరణాలను చూడండి, పిండి వంటల్ని తీసుకోండి, కూరగాయలు తయారు చేసి చూసుకోండి, ఫ్రిడ్జ్ లో ఉన్న కూరగాయలు చూడండి. మీ ఇంట్లో ఉన్న సమస్త పదార్థాలు మీకు వర్తమానంలో ఉపయోగపడుతున్నాయా, లేదా కేవలం మీరు అధికారంలో ఉన్నారా? వడియాల కాన్నుంచి ఒక్కసారి పోల్చుకోండి. సమస్త పదార్థాలు మన ఇంట్లో ఉన్నవి, అవి ఆధిపత్యం కొరకు ఉన్నాయా, మీకు ఉపయోగానికి ఉన్నాయా? ఉపయోగానికి ఉన్నాయా? ఉంటే మీ ఆభరణాలన్నీ బ్యాంక్ లాకర్లు ఎందుకు ఉన్నాయి? ఇలా ఆలోచిస్తే ఆధిపత్యమే. ఒంటి మీద 200 రూపీస్ నైటీ ఎందుకు వేసుకుంటున్నారు? 40,000 చీర, పట్టు చీర ఎందుకు రోజు కట్టుకోవడం లేదు? చెప్పండి. అప్పుడు వాడతాం అట్లా. ఏది ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిస్తాం. ఎప్పుడు ఏది ఉపయోగించుకోవాలో అప్పుడు ఉపయోగిస్తారంట. ఈ రోజు మీకు శుభదినము కాదా? ఈ రోజు మీరు అందంగా తయారవ్వాల్సిన అవసరం లేదా? ఈ రోజు మీరు ఆభరణాన్ని ధరింపజేసుకొని మీ యొక్క వేడితోటి సువర్ణమును కరిగించుకునే అవకాశం ఈ రోజు మీకు లేదా? కేవలం శుభ ఉత్సవాలప్పుడే వస్తుందా ఆ టెంపరేచర్ మీ బాడీలో? ఏమైంది? ప్రశ్నించుకోండి.
అంటే అలాంటి జ్ఞానం లేదు, రోజు ఉపయోగించుకోవాలి, దాన్ని అనుభవించాలనే జ్ఞానం లేక అజ్ఞానంతో ఈ విధంగా ఉపయోగిస్తున్నాం. అర్థమైందా? మనము ప్రతిరోజు శరీరానికి విలువైన ఆహారము, విలువైన వస్త్రాలు, శుభప్రదమైనటువంటి వస్త్రాలతో, చక్కటి ఆహారముతో జీవించే విధానము నేర్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అధికారముతో ఉంటున్నాము ఈ భూమి మీద. నా దగ్గర ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఉంటే ఏమిటి? ఒంటి మీద వేసుకోండి, ఒక 4 వెడల్పు ఉన్న గొలుసు వేసుకోండి, కరిగిపోతుంది. మళ్ళీ దాన్ని కొత్తగా ఇంకో కొంచెం బంగారం వేసుకొని మళ్ళీ చేయించుకోండి, ఏమవుతుంది? వద్దు, మళ్ళీ మళ్ళీ ఎవరు చేయించుకుంటారు? అరే, ఈ శరీరము చాలా విలువైనది. అందుకనే పరమాత్ముడు అంటున్నాడు, ఈ మానవ దేహము సంపూర్ణ స్థితిలో ఉంది. బ్రహ్మను పొందాలి అంటే బ్రహ్మను పొందితే అయిపోతుంది కదా అంటే కాదు. బ్రహ్మను పొందే ముందు జీవాత్మకు సామర్థ్యం ఎక్కడ వికసింపబడుతుంది? ఎటులా కైవల్య ప్రాప్తిని పొందాలి అంటే బ్రహ్మ సాక్షాత్కారం జరగాలో, అలాగే బ్రహ్మ సాక్షాత్కారం జరగాలి అంటే జీవుడి యొక్క వికాసమునకు ఆధారమే ఈ కార్యరూప జగత్తు అంటున్నాడు. అర్థమైందా సూత్రం? కైవల్య ప్రాప్తికి బ్రహ్మ సాక్షాత్కారం. బ్రహ్మ సాక్షాత్కారం ఎక్కడ జరుగుతుంది? జీవాత్మకు కార్యరూప జగత్తునందే. మీకే గనక సూక్ష్మ శరీరము లేకపోతే, ఆ సూక్ష్మ శరీరానికి ఆధారమైన స్థూల దేహమే లేకపోతే మీరు బ్రహ్మను ఎక్కడ దర్శించుకుంటారు? ప్రళయములో ఎందుకు జీవాత్మ దర్శించుకోలేకపోతుంది? అక్కడ కూడా సూక్ష్మ శరీరం ఉంది కదా ప్రళయ సమయంలో, స్థూల శరీరం లేదు కావున. అర్థమైందా? ప్రళయములో జీవుడు సూక్ష్మ శరీరముతోనే ఉంటాడు. ఎన్ని 14 మనవంతరాల సమయం ఉంటున్నాడు. అక్కడ బ్రహ్మ దర్శనం జీవుడు చేసుకోలేకపోతున్నాడు. కానీ కార్యరూప జగత్తున కేవలం 100 సంవత్సరాల కాల పరిధిలో శుద్ధ స్వరూపముతో ఈ స్థూల దేహమున పవిత్ర ఆచరణ చెయ్యగలిగితే, పవిత్రమైన ఆహారం తీసుకోగలిగితే, ధర్మబద్ధమైన జీవనము గడపగలిగితే, వర్ణాశ్రమ ధర్మములో ఉండగలిగితే కైవల్య ప్రాప్తి కలుగుతుంది అంటున్నాడు. అందుకనే ఈ సృష్టి నిష్ప్రయోజనముగా లేదు. ఎప్పుడు ఇది మనకు బంధం వైపు నడిపిస్తుంది అంటే, దీన్ని మనం ఉపయోగించుకోవడము కంటే అధికారముతో ఈ ప్రకృతిని చూస్తున్నాం. ఇది నాకు మాత్రమే సొంతం కావాలి, ఇది నా దగ్గరే ఉండాలి, ఇది నాకు మాత్రమే లభించాలి. అది యశస్సు కానివ్వండి, అధికారము కానివ్వండి, నామము కానివ్వండి, భూములు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, ఏదైనా సరే నాకు కూడా కావాలి అనేది ఎలా ఉంది? నాకే కావాలి అన్న ఈ అజ్ఞానం వలననే జీవుడు ఈ కార్యరూప జగత్తునందు బంధింపబడుతున్నాడు. నిజముగా ఒకవేళ జీవుడు అందులో రతుడు కాకపోతే, ఈ ప్రకృతి యందు నిమిత్రమాత్రముగా ఉంటే, కర్తవ్యముగా ఉంటే తప్పకుండా కైవల్య ప్రాప్తి కలుగుతుంది అంటాడు. అందుకనే జనక మహర్షి రాజుగా ఉండే. నిజంగా రామాయణము గనక మనం తీసుకుంటే, రామాయణంలోని ప్రతి పాత్ర ఎంత ఆదర్శంగా ఉందో చూడండి. మనము రావణుణ్ణి తిరస్కరిస్తాం, కానీ నిజముగా రావణుడు రాముడన్న సీతా వియోగముతో దుఃఖమును అనుభవిస్తున్నాడు.
కానీ రావణుడు ప్రతి నిత్యం ధ్యానం చేశాడు, ప్రతి నిత్యం తన రాజ్యంలో అగ్నిహోత్రం చేస్తున్నాడు, ప్రతి నిత్యం తన రాజ్యములో పెద్ద పెద్ద వైజ్ఞానికులకు కుటీరాలు కట్టిస్తున్నాడు. తన దేశము అభివృద్ధిలో ఉండడానికి ప్రతి నిత్యం అక్కడ శిల్పకారులను పోషించుకుంటున్నాడు. ప్రతి నిత్యం తన రాజ్యం యొక్క భ్రమణ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు మంత్రులతో రాజ్య అభివృద్ధిని చర్చించుకుంటూ ఉంటాడు. రాముడు వనవాసములో సీతా వియోగాన్ని అనుభవిస్తున్నాడు. మరి ఎందుకు రాముడు అటు ధ్యానము చేయలేదు, వైజ్ఞానికుల గురించి ప్రయత్నము జరగలేదు, తన రాజ్యాన్ని అంత వృద్ధిగా చూసుకోలేని స్థితిలో కూడా ఎందుకు రావణ్ణి ఓడించగలిగాడు అంటే రాముడి యొక్క ధర్మాచరణ. రావణుడు బాహ్యంగా ఎంత వృద్ధి చేస్తున్నప్పటికీ ఆంతరిక వృద్ధి అతనిలో లేకుండే. అర్థమైందా? ఎలా తన నగరాన్ని వృద్ధి చేస్తున్నాడు, ఎంతో మందిని పోషించుకుంటున్నాడు, ఎన్నో కుటీరాలు కట్టిస్తున్నాడు, ఎంతో సువర్ణాది భవనాలతో రాజ్యం నిర్మాణం చేసుకుంటున్నాడు. కానీ అంతర్గతంగా ఆత్మ నిరీక్షణ లేదు. కానీ రాముడు ప్రతి నిత్యం ఆత్మ నిరీక్షణ చేసుకుంటున్నాడు, ఆత్మలో బ్రహ్మను దర్శించుకుంటున్నాడు. అందుకనే రావణుడు రాముడితో ఓడిపోయాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. రాముడికి ప్రకృతి ఆధారంగా ఉంది, రావణుడికి కూడా ప్రకృతి ఆధారంగా ఉంది. కానీ ఇతను అంతర్ముఖుడయ్యాడు, ఇతను బహిర్ముఖుడయ్యాడు. కాబట్టి బహిర్ముఖ మానవుడు అంతర్ముఖుతో ఎప్పుడు కూడా జయించలేడు. ఈ లోకమును జయించాలి అంటే మనం అంతర్ముఖులం కావాలి. అందుకనే ప్రకృతిని ఉపయోగించుకోండి, ప్రకృతిని ఆస్వాదించండి. కానీ అందులో రతి కాకండి, లగ్నులు కాకండి. మరణ పర్యంతం నేను గృహస్థములోనే ఉండాలి, గృహస్థ సుఖాలే అనుభవించాలి. పుత్రుల పెండ్లిలు, మనుమన్ల పెండ్లిలు, మునుమన్న పెండ్లిలు, చుట్టాల పెండ్లిలు, బంధువుల పెండ్లిలు, రోజు మనం ఇలా వెళ్తూ ఉంటే ఆత్మ కళ్యాణం ఎప్పుడు చేసుకుంటాం? ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాం, కానీ ఆత్మ కళ్యాణం లేదే. అందుకే అంటాడు, నువ్వు గృహస్థ కర్తవ్యాలు పూర్తయిపోయిన తర్వాత అధిక శాతం ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నించు. అటులనే గృహస్థుడుగా ఉండి కూడా ధనికుడు కావాలనే అభిలాషతో ధర్మాచరణ వదిలిపెట్టకు అంటుంది శాస్త్రం. ధర్మముతో ధనము సంపాదించుకో, పేదవాడిగా జీవించకు, ధనికుడిగా జీవించు. కానీ ధర్మ, అర్థ, కామ, మోక్షము అంటుంది. అర్థమైందా? ఈ ప్రకృతి ఆత్మ కళ్యాణం కొరకే ఉంది. కానీ ఆ ప్రకృతి యందు లగ్నుడైనప్పుడే మనకు బ్రహ్మ నుండి మనం దూరం అవ్వాల్సి వస్తుంది. ఈ ప్రకృతి నిష్ప్రయోజనము కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.